హలో ఎవ్రీవన్. ఇవాళ నేను నా ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఆఫీస్ అయ్యాక నేను జనరల్గా ఇంటికి వెళ్ళేదాన్ని. ఇవాళ నేను బయటకి తినడానికి వెళ్తున్నాం. అలాగే మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ కూడా ఉంది. సో బర్త్డే పార్టీ అంటే ఏదో పెద్దగా చేయట్లేదు, మేమేమి చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఒక స్ట్రీట్ సైడ్లో. మీకు చూపిస్తాను అది ఎలా చేసామో అనేది. ఆఫీస్ నుండి స్టార్ట్ అయ్యి ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాం డైరెక్ట్గా. అక్కడే డిన్నర్ అది ప్లాన్ చేసామని చెప్పాను కదా, డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయాం. మేము వెళ్ళే ఈ రెస్టారెంట్ మేము ఆల్రెడీ వెళ్ళామండి ఒకసారి. సో అక్కడ బాగా నచ్చింది. సో అందుకని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ స్టార్ట్ అయ్యామని. రియాసత్ ఈ బిర్యానీకి వచ్చేసామండి. నేను ఆల్రెడీ ఇక్కడ ట్రై చేశాను. ఒకసారి మీకు వ్యూ అంతా ఎలా ఉంటుందో చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ డైనింగ్ ఉంది అండ్ ఇంటర్నల్గా మనకు డైనింగ్ ఏరియా లోపల కూడా ఉంది. మాకెందుకో బయట కూర్చొని తింటే బాగుంటుంది అనిపించి మేము బయటనే సిట్అవుట్ ప్లాన్ చేసామన్నమాట. రోజు తినేది కాకుండా ఇవాళ కొత్తగా ఏదో ట్రై చేసామన్నమాట. ఇవి చికెన్ స్టిక్స్ అన్నారు. మరి ఇదేంటి అనేది నాకు ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు, కానీ నాకు తెలిసి ఇది చికెన్ స్టిక్స్ అనుకుంటా. ఇవైతే చూడటానికి చాలా బాగున్నాయి కదా. అలాగే నేను టేస్ట్ కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఒక్కటే అనిపించింది ఏంటంటే ఒకటి తినిన తర్వాత నాకు హెవీ అయినట్లు అనిపించింది. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది డిప్ చేసుకోవడానికి ఒక డిప్ ఇచ్చారు. అదైతే చాలా బాగుంది టేస్ట్. అది దేంతో తయారు చేసేదని తెలియలేదు కానీ బట్ టేస్ట్ అయితే మాత్రం బాగుంది. అండ్ ఇలాగే ఈ చికెన్ స్టిక్స్ ఏదైతే ఉందో మధ్యలో దాంట్లో చీజ్ అనేది ఫిల్ చేశారు, చూసారుగా. సో దానివల్ల నాకు హెవీ అయినట్లు అనిపించింది. ఆ తర్వాత మా వాడు కూడా తింటాను అంటే మా వాడికి కూడా ఒకటి ఇచ్చాం ట్రై చేయమని. సో వాడు ట్రై చేశాడు ఇలా. సో ట్రై చేసి ఎలా ఉంది అని మేము అడగంగానే ఎమ్మీగా ఉంది అన్నాడు. వాడికి ఎలా నచ్చిందో తెలియదు, బట్ మేము అడగంగానే ఎమ్మీ అని చెప్తున్నాడు. ఫస్ట్ మేము పెట్టాము, తర్వాత నేనే తింటానని వాడే తీసుకున్నాడు. వాడే తీసుకొని ఇలా తింటున్నాడు. చూడండి ఇక్కడ సూపర్ ఎమ్మీ అని చెప్తున్నాడు. ఆ తర్వాత మేము ఇలా నాన్స్ అండ్ చికెన్ కర్రీ చెప్పాం. ఇలా వచ్చింది. నాన్ అయితే నాకు అంతగా నచ్చలేదండి, బట్ అది ఎందుకో తెలియదు, అది కొంచెం గట్టిగా అనిపించింది. కర్రీ బాగానే ఉంది, గ్రేవీ అది కర్రీ బాగానే ఉంది, బట్ నాన్ మాత్రం చాలా గట్టిగా ఉంది అనిపించింది. బట్ ఓకే, తినడానికైతే మేనేజ్ చేయొచ్చు అని అనిపించింది. ఇలా నాన్స్ అవి తినేసాక హలీం ఉందంటే ట్రై చేద్దామని ఫస్ట్ శాంపిల్కి అడిగాం. సో ఇలా శాంపిల్ ఇచ్చారు. ఆ శాంపిల్ మాకు బాగా నచ్చి మేము ఒకటి ఆర్డర్ చేసాము, ఒక స్మాల్ది హలీమ్. ఇది మటన్ హలీమ్. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఈ హలీమ్ అనేది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హలీంలో అవి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మిక్స్ చేసి తిన్నప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే లెమన్ వేసుకోలేదు, నాకు ఎందుకో లెమన్ అంతగా నచ్చదు, అందుకే నేను లెమన్ వేసుకోలేదు. జనరల్గా హలీంలో లెమన్ మిక్స్ చేసి తినాలి అంటారు. సో నాకైతే నచ్చలేదు. తర్వాత ఇలా వాటర్ బాటిల్ ఆర్డర్ చేసుకొని వాటర్ తాగేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. అన్నట్టు మీకు చూపించడం మర్చిపోయా, మాకు ఇలా పేపర్స్ ప్లేట్స్లో సర్వ్ చేశారు వాళ్ళు. పేపర్ ప్లేట్లో ఎందుకు చేశారంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఉంది. మేబీ దానివల్ల ఏమో అనుకున్నాం మేమైతే. ఇలా రిటర్న్ స్టార్ట్ అవ్వగానే ఒక డాగ్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది అదైతే. అలా మా వాడు కొద్దిసేపు దాంతో ఆడుకున్నాక ఇంకా రిటర్న్ బయటకు వెళ్దామని బయటకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ లోపు నేను ఇంటర్నల్గా ఒక డైనింగ్ ఏరియా ఉంది అన్నాను కదా, అది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిద్దామని ఇలా షూట్ చేయడానికి ఇలా లోపలికి వచ్చాను, వాళ్ళు రెడీ అయ్యే లోపు. సో ఇలా ఉంది. ఇదేమో వాష్ బేసిన్, హ్యాండ్ వాష్ అవి చేసుకోవడానికి. రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే ఇలా బెలూన్స్ కనిపించాయి. మా వాడు నాకు బెలూన్ కావాలి అని పట్టాడు. సో వాడికి ఒక బెలూన్ తీసుకొని మేము ఇలా స్టార్ట్ అయ్యాము. ఇలా స్టార్ట్ అయ్యి మాకెందుకో సిజ్లర్ తినాలనిపించింది. సో సిజ్లర్ తినేసి వెళ్దాము అని అక్కడ వెతుకుతూ ఉన్నామన్నమాట, ఆ ఏరియాలో ఎక్కడైనా ఉందా అని. సో ఫైనల్గా మాకు అది కనిపించింది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మ్యాంగోస్. ఇక్కడ సిజ్లర్స్ ఇంకా చాలా ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి.
మాకైతే ఈ సిజ్లర్ అనేది చాలా బాగా అనిపించింది. ఇక్కడ చెప్పాను కదా సిజ్లర్ అని వచ్చేసిందనమాట. ఇలా తినేసాక బర్త్డేకి టైం అవుతుందని మేము స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇలా మా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇలా కేక్ తీసుకొని వచ్చాము. అలాగే డెకరేషన్ కోసం ఇందాక మా వాడు బెలూన్ అడిగితే బెలూన్ తీసుకున్నాడు అన్నాం కదా. సో అది అలా అక్కడ పెట్టేసి సో దాన్ని ఒక డెకరేటివ్ ఐటెం లాగా యూస్ చేసాము. అలా మేము కేక్ కట్ చేసుకొని కేక్ తినేసి కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసేసి మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది నేను ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.